తెలిసి ఉండే వ్యక్తివే, ఆయా యేసయ్య నా హృదయంలోకి రమ్మని పిలిచేదానివే. फर्स्ट द्वार, మొదటి ద్వారం मन का द्वार है. హృదయం అనే ద్వారం. जो लिख रहे हैं लिखिए. రాసి పెట్టుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. सेकंड द्वार, రెండో ద్వారం मुंह का द्वार. నోరు అనేటువంటి మరొక ద్వారం. ये बंद रहने से कुछ मिलने वाला नहीं है. నోరు మూసుకుంటే తింటాం తాగటం ఉండదు. Psalm 81 verse 10, भजन संहिता 81 81వ కీర్తన, కీర్తన ఏమో చూడండి, 81వ కీర్తన verse 10. 10 వచ్చును. కీర్తన 81:10. ఐగుప్తు దేశంలో నుంచి నేను రప్పించిన सही सही पढ़ रहे हो. సరే అమ్మా 81:10. हाँ, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, దానిని నింపెదను. हालेलुया. హల్లెలూయా. अपने मुंह के द्वार को खोल, मैं उसे भर दूंगा. ఆయన అంటున్నాడు, ఐగుప్తు నుంచి తెచ్చింది నేనే నిన్ను, ఇప్పుడు నువ్వు నోరు బాగుగా తెరిస్తే ఆ నోటిని నేను నింపుతాను అంటున్నాడు. सब अपने मुंह को खोलिए. అందరు నోరు తెరవండి. అయ్యగారు తెరిచినట్టు పూర్తిగా నోరు తెరవండి. भाई लोग नहीं खोल रहे. బ్రదర్లు ఎవరు నోరు తెరవట్లేదండి. बोलिए అనండి. मुंह का द्वार. నోరు అనేటువంటిది మరొక ద్వారం. एक और वचन दूंगा. మరొక వచనం చదివిస్తాం. Psalm 84 verse 1. కీర్తన 84 మొదటి వచనం చూడండి. 84 కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా. Sorry 34 1. 34 మొదటి వచనమ్మా. సామెతలు కీర్తన 34:1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. 34:1 only. మొదటి వచనం అయిపోయింది. दाऊद कहता है, దావీదు అంటున్నాడు, मेरे मुंह से निरंतर परमेश्वर की महिमा होती रहेगी. నిరంతరం యెహోవా స్తుతి నా నోట ఉంటుంది. कहां से होती रहेगी? ఎక్కడి నుంచి వస్తుంది దేవుని స్తుతి? నోట్లో నుంచా, ముక్కులో నుంచా? నిరంతరం యెహోవా స్తుతి నా నోట ఉండును. అంటే నోరు తెరిచి ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాం. जैसे मन का द्वार खोलना जरूरी है, హృదయం అనే తలుపు ఏ రీతిగా తెరవబడుట అవసరం. कई लोग हर एक सभा में, मीटिंग में, क्रूसड में जाते हैं, चर्च जाते हैं, लेकिन अपने मन के द्वार को नहीं खोलते कि यीशु उनके अंदर आए. యేసు ప్రభు ప్రతి హృదయంలో రావాలని కోరుకుంటున్నాడు, కానీ అనేక మంది చర్చికి వెళ్తారు, ఇలాంటి సభలకు వెళ్తారు, కానీ వారు నోరు అనే హృదయం అనే తలుపు తెరవటలా. ఎందుకంటే యేసు ప్రభు లోపల రావడానికి వారు చోట ఇట్లా ना ही अपने मन का द्वार खोलते हैं, వారు హృదయపనే తలుపు తెరవటం లేదు, ना ही अपने मुंह का द्वार खोलते हैं. చివరికి వారు నోరు అనే ద్వారం కూడా తెరవట్లా. मार्क 10 वर्स 46 to 52. మార్కు సువార్త 10:46 నుంచి. बारतमई अंधा, ఈ భర్తమైనటువంటి గుడ్డి భిక్షకుడు, वो जन्म से अंधा था. ఆయన పుట్టుక నుంచే గుడివాడు. यीशु मसीह जिरिहो से होकर जा रहे యేసు थे. ప్రభు ఎరుకో మార్గంలో కూడా వెళ్తున్నాడు. भिखारी अंधा रोड के किनारे बैठा था. ఆడుకున్నటువంటి ఈ పుట్టు గుడ్డివాడు उसने अपने मुंह को खोला ఆయన తన నోరు తెరిచాడు. और मुंह खोलकर जोर जोर से बोलने लगा. ఆయన నోరు తెరిచి బిగ్గరగా చెబుతున్నాడు. उसने कहा, हे दाऊद के पुत्र यीशु नासरत के निवासी, मुझ पर दया कर. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నా యందు కనికరించు అని కేకలేశాడు. उसने अपने मुंह के द्वार को खोला అప్పుడు ఆయన తన నోటి యొక్క ద్వారాన్ని తెరిచాడు. और चिल्लाने लगा. కేకలేశాడు బిగ్గరగా. और वो जोर जोर से चिल्ला रहा था. బిగ్గరగా కేకలేశాడు. लोगों ने उसे डांटा. ప్రజలంతా ఆయన నోరు उन्होंने మూసుకున్నారు, कहा, चुप कर. మౌనంగా ఉన్నట్టున్నారు. वो अंधा और
भी जोर से चिल्लाने लगा। ఎంత ఎక్కువగా అతను ఆపు చూశారో అంత బిగ్గరగా అతను కేకలు उसकी వేశాడు. आंखें तो बंद थी, అతని కళ్ళు మూసుకుని పోయాయి. आंखों से देख नहीं सकता, ఏది చూడలేని పరిస్థితి. लेकिन कान के द्वार खुले हुए थे। అయితే తన చెవులు తెరిచి ఉంటాడు. उसने यीशु के बारे में सुना था, యేసుని గురించి విన్నాడు. उसने मुंह को खोलकर प्रार्थना किया, నోరు తెరిచి ప్రార్థిస్తున్నాడు. उसने अपने मुंह के द्वार को खोला। అప్పుడు ఆయన తన నోరు ద్వారాన్ని తెరిచాడు. लोग उसे डांट रहे थे, ప్రజలైతే అతను గద్దిస్తున్నారు. लेकिन वो चिल्ला रहा था, ఆయన ఎప్పటికైనా ఆగల ఇంకా బిగ్గర కేకలేశాడు. जोर से कहने लगा, గట్టిగా ఆయన చెబుతున్నాడు, यीशु యేసు ప్రభువా, दाऊद की संतान, దావీదు కుమారుడా, इस पर दया कर। నన్ను కనికరించు. कैसे उसने अपने मुंह के द्वार को खोला, ఎప్పుడైతే అతను తన నోరు ద్వారాన్ని తెరిచాడో यीशु मसीह के पांव रुक गए। యేసు ప్రభు యొక్క అడుగులు ముందుకు పడలా. यीशु ने उसे बुलाया। యేసు ప్రభు అతని పిల్లలు అన్నాడు. 3 बातें हैं वहां पर। అక్కడ 3 విషయాలు ఉన్నాయి. वो शीघ्र उठा, వెంటనే లేచాడు ఆయన. कपड़े को फेंक दिया। ఆయన అడుక్కునే దానికి ఆడుకున్నటువంటి బట్ట తీసి ఇసిరేశాడు. फर्स्ट वो शीघ्र उठा, మనం చేసిన పని ఏంటంటే వెంటనే లేచాడు. सेकंड రెండవదిగా कपड़े को फेंक दिया। ఆడుకోవడానికి ఆడుకుంటున్న వస్త్రాన్ని మారేశాడు. మూడో మాట, यीशु के पास आया। యేసు ఎందుకు వచ్చాడు. यीशु ने कहा, అయితే యేసు ప్రభు అన్నాడు, तेरे लिए क्या करूं? నేను నీ కొరకు ఏం చేయాలని అడిగాడు. उस संदेह ने ये नहीं कहा, ఆయన ఏ మాట ఏం చెప్పలా, प्रभु मैं देख नहीं सकता, నేను చూడలేనయ్యా, मैं सुन रहा हूँ, నేను వింటున్నానయ్యా, भीड़ बहुत ज्यादा है, జనం అయితే చాలా మంది ఉన్నారు, सबको बोलो 1-1 रुपया दे दे। అందరికి తలా ఒక్కొక్క రూపాయి చెప్పి ఇప్పించయ్యా. अंधे ने भीख नहीं मांगी, డబ్బులు ఆయన అడుక్కోవాలా, గుడివాడు ऐसा नहीं मांगा। డబ్బులు అడగల యేసు ఆయన. उसने कहा, ఆయన అన్నాడు, भीड़ पैसा दे सकती है, జనం అడిగితే వాళ్ళందరూ తలా రూపాయి డబ్బులు ఇవ్వగలరు, यीशु आंखें दे सकता है। అయితే యేసు ప్రభు కన్నులు ఇవ్వగలడు. उसने कहा, ఆయన అన్నాడు, हे रब्बू, या कि मैं देखने लगूं। బాలకుడా నేను చూడాలి, నాకు దృష్టిని ఇవ్వు అన్నాడు. यीशु ने कहा, యేసు ప్రభు చెప్పాడు, तेरे विश्वास ने तुझे चक्का किया। నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. क्या यीशु ने उसके लिए प्रार्थना किया? యేసు ప్రభు ఆయన కోసం ఏమైనా ప్రార్థన చేశాడా? లేదు. क्या यीशु ने उसके लिए प्रार्थना किया? యేసు ప్రభు ఏమైనా గుడ్డివాని కోసం ప్రార్థన ఏమైనా చేశాడా? सेकंड द्वार क्या है? అయితే రెండవ ద్వారం ఏంటి? मुंह का द्वार। నోరు అనే ద్వారం. और आप तो मुंह बंद करके बैठे, रिप्लाई नहीं दे रहे। మరి నువ్వు నోరు అనే తలుపు మూసి పెట్టుకుంటే ఎట్ట కుదురుద్ది? నోరు తెరవాలా. इसीलिए आज भी बीमार हैं, दुखी हैं, परेशान हैं। అందుకే నోరు మూసుకున్న కారణం చేతనే దుఃఖము, వ్యాధి, రోగము, సమస్య నిన్ను విడిచిపెట్టుకోవట్లా, నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది. हर मीटिंग में, हर संडे, रविवार को सामने होते हैं, पास्टर सिर पे हाथ रख दो। ప్రతి ఆదివారం ప్రతి కూటంలో ముందుకు వచ్చి పాస్టర్ గారు నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి, అది మాత్రం తప్పకుండా చేయించుకుంటాం. पास्टर हाथ रखने के बाद, प्रार्थना करने के बाद पूछता कैसे हो, तो हमारा मुंह नहीं खोलता हूँ, कहते పాస్టర్ గారు అడిగిన తర్వాత ప్రార్థన చేశాడు కదా, ఆయన తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత అమ్మ ఎట్లా ఉన్నామంటే అంత తల ఊపుట్టమే కానీ సరిగ్గా నోరు తెరిచి కూడా సమాధానం చెప్పేది అర్థం. खाना खाने के टाइम भी मुंह बंद करके ऐसे ही खा लिया करो। అన్నం తినేటప్పుడు కూడా నోరు మూసుకుని అట్నే తినరాదు. खाना खाने के टाइम मुंह खुलता है कि नहीं? అన్నం తినేటప్పుడైనా కనీసం మీ నోరు తెరుస్తుందా లేదా? लेकिन परमेश्वर के घर में आकर हमारा मुंह बंद रहता है। అయితే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన తర్వాత, ఆయన ఇంటిలోనికి వచ్చిన తర్వాత మన నోరు తెరవటల్లా. सॉरी, आपको समझाने के लिए बोल रहा हूँ। మిమ్మల్ని అర్థం చేసుకునే దానికోసం చెబుతున్నా. ఏమండి అమ్మా, बहन जी, మైక్ ఇచ్చానా? प्रचार कर, మేము కూడా ఎంత మేము మాట్లాడుకున్నారు. प्रचार करना बंद करो, हमें मौका मिला है। अपना प्रचार